ఇస్తున్నాను. అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి ఫైనల్గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాను వాళ్ళందరికీ. ఏమని మీ ఆదాయం పెంచితే ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, సానా పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్ళుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది నా కళ, నా ఆలోచన. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో మీరు ఉండండి, ఇక్కడ పనిచేయండి, బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడ పనిచేయండి. మీరు ఫిజికల్గా పోవాలంటే ప్రపంచమే హద్దు. వర్చువల్, ఫిజికల్, హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో రియాలిటీ. దానికోసం నేను ప్రమోట్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు. నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను. ఏదైతే దావోస్లో కూడా అందరితో మాట్లాడినప్పుడు డిపి వరల్డ్, జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్, పోర్ట్ దుబాయ్ వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్నీ కూడా చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా చేస్తున్నారు. అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకొని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి, విత్ ఇన్ ది కంట్రీ అమ్మడానికి, డ్యామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు. మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది. మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ FPP పెట్టుకోండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్స్ పెట్టుకుంటే దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం. ఇలాంటి పెప్సికో కానీ, వాల్మార్ట్ కానీ, లూలు కానీ, నేను చెప్పినట్టు డిపి వరల్డ్ కానీ, లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషను వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది. వీళ్ళందరినీ తీసుకొస్తాను. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. అందుకే 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాం. స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నాం. మీ ఊర్లో నువ్వు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనిచేయడం కానీ, మీ ఊర్లో నువ్వు కూర్చొని మీ ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకొని డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క MSP వాణిజ్య పంటలకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. రాయలసీమలో హార్టికల్చర్ పంటలు ఎక్కువ వస్తాయి, పండ్ల తోటలు, కూరగాయలు, పూలు ఎక్కువ వస్తాయి. ఓసారి రేటు పడిపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా MSP అన్ని పంటలకు పెట్టి ఏ పంటకు కూడా రేటు పడిపోతే పూర్తిగా ఆదుకునేట్టుగా మీకు చేయూతనిచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తాం. రెండవది, రాయలసీమను నీళ్లుంటే రతనాలు పండించే సీమ ఇది. నీళ్లు లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రాయి చోటు అందుకు ఒక ఉదాహరణ. ఈ రాయి చోట్లగా నీళ్లుంటే ఇప్పుడు మన పిల్లలు మాట్లాడినట్టు వండర్స్ జరిగేటివి. కానీ కొన్ని సమస్యలు వచ్చాయి. హంద్రీ నీవా నేను కానీ అధికారంలో ఉండుంటే 1920కి ఈరోజు ఈ కాలువ శ్రీనివాసపురం నుంచి అడవిపల్లికి వెళ్ళి చిత్తూరు దగ్గరికి వెళ్ళుండేది. 5 ఏళ్ళయింది, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టకుండా ఈ ఎడారి ప్రాంతాన్ని ఎడారిగా మార్చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం నేను మొన్నే టెండర్లు కూడా పిలిచాం. ఆ నీళ్లన్నీ తీసుకొస్తున్నాం. ఏదైతే తంబళ్లపల్లి నుంచి నేరుగా ఒక కెనాల్ ఇక్కడ రావాలి, శ్రీనివాసపురం రావాలి. అవి చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి. అక్కడి నుంచి నేరుగా సంబేపల్లి మీదుగా నేరుగా ఇది మళ్ళీ అడవిపల్లికి వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. వీలైనంత తొందరలో టెండర్లు పిలిచి ఇది పూర్తి చేస్తాం. ఇది పూర్తి చేస్తే ఒక పక్క నీటి సమస్య మీకు ఉండదు. నీళ్లుగానుంటే ఒక పక్క IT, ఒక పక్క హార్టికల్చర్. బంగారు పండిస్తారు. మీరు ఇక్కడ కూర్చొని ఏం కావాలన్నా చేసే పరిస్థితి వస్తుంది. మంచి పళ్ళ తోటలో కూర్చొని మంచి గాలి పీల్చుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ
ఐటీలో పనిచేసే పరిస్థితి వస్తుంది. అదే మరి అంద్రినివాలో పీలేరులో 70,000 ఎకరాలు వస్తుంది, ఇక్కడ వస్తుంది. నేను ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కావాల్సింది కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు. ఎవరు న్యాయం చేశారు, ఎవరు ఈ ప్రాంతానికి